గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఈరోజు ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూస్తే ఏపీ అంశానికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించే ప్రధానంగా కనపడుతుంది. ఏదైతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసిందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిన్న ఏదైతే ప్రకటన చేశారో కేంద్ర మంత్రి 11,140 కోట్ల ఆర్థిక ఉద్దీపన స్టీల్ ప్లాంట్కు ప్రకటించడం, ఇది ఒక సంతోషకరమైన వార్త, అద్భుతం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీనికి ఇటు ప్రధానికి అదేవిధంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతం సృష్టించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో ఈ యొక్క స్టీల్ ప్లాంట్కు ఏదైతే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారో ఇదే నిదర్శనం అని కూడా చెప్తున్నారు. ఎక్కడైనా సరే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం ఏ రకంగా దూసుకుపోతుందో దీనికి నిదర్శనమే ఈ యొక్క స్టీల్ ప్లాంట్కు సంబంధించి అనేది నిన్న చెప్తున్నారు. 7 నెలల్లోనే ఎన్నో అద్భుతాలు సృష్టించామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం ఇటు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా అదే చెప్పారు. మీరందరూ కూడా ఈ 7 నెలల్లో ఏదైతే మనము చేసిన అద్భుతాలు, మేనిఫెస్టో, ఎన్నికల ముందు ఏదైతే చెప్పిన హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనం అమలు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా మనము ఎన్నికల ముందు చెప్పాము, దీన్ని ప్రైవేటీకరణ చేయబోనియము అని చెప్పేసాము. అనుకున్న విధంగానే చేశాము. ఈరోజు ప్రైవేటీకరణ చేయకుండా ఈరోజు ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇది ఖచ్చితంగా మన సక్సెస్ అని కూడా చెప్పారు. ప్రతిసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను రాష్ట్రానికి కావాల్సింది మాత్రమే అడిగి వచ్చాను తప్ప గత ప్రభుత్వంలా చేయలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానిని కలిసేది కానీ అసలు ఏం జరిగింది ఏంటి అని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్పేవాడు కాదు. కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే వెళ్ళేవాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నడూ వెళ్ళలేదు. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కావచ్చు, ఆదుకునే అంశంలో సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా మరి ఇది ఈరోజు 11,140 కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్రకటించారంటే ఇది ఖచ్చితంగా కూటమి సర్కార్ సక్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చా? మరి వైసీపీ నేతలు ఎందుకు నిన్నటి నుంచి స్పందించలేదు దీనికి సంబంధించి కూడా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త చిన్నపరెడ్డి గారు ఉన్నారు. ఇక బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతిరావు గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చిన్నపరెడ్డి గారు మీ దగ్గరికి వెళ్దాం. చూసాం కదా, ఇప్పుడు నేను చెప్పినట్టు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నాం మనం ఈ 7 నెలల్లోనే ఈ రకంగా మనం అద్భుతాలు సృష్టించామంటే ఇంకా మనకు దాదాపు ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఏ రకంగా ఉంటుందో చూడండి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందో అనే విషయానికి నిన్న చెప్పారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ సార్, 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్ చెప్పండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం గ్రాఫిక్స్ తోటన్నా అభివృద్ధి చేశామని చూపించారేమో కానీ ఈ 7 నెలల్లో ఒక్క పెన్షన్ ఇవ్వటం తప్పితే వీరు చేసింది శూన్యం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా ఈరోజు అన్నీ చేశామని చెప్పేసి ఉన్నదానికన్నా ఇంకా బాకాలు ఓదండి, డప్పులు మోగించండి, అసలు మనం చేసింది 7 నెలల్లో ఈ ప్రపంచం తిరగబడిపోయింది, అద్భుతం అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గోబల్స్ ప్రచారానికి సిద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని నిన్న చూస్తా ఉన్నాం. ఏం సార్ డబుల్ ఇంజన్ సర్కార్ చేసింది ఏం సార్? డబుల్ ఇంజన్ సర్కారు పేదలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి 20 లక్షల ఇళ్లని కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వీళ్ళు చేస్తా ఉంది ఏంటంటే వాటన్నిటిని కూడా ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాటన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఏదో కొత్త పన్నాగం పన్ని చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఏంటి సార్ ఇవన్నీ? కాదు చిన్నపరెడ్డి గారు, ఈరోజు కాదు చిన్నపరెడ్డి గారు, గతంలో కూడా ఇది ఏదైతే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతుందన్న సమయంలో సరే మీరు కూడా ధర్నాలు చేశారు, రోడ్డు ఎక్కారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వము ఈ అధికారం వచ్చిన తర్వాత దీనిపైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాము మేము. స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణ అనేది వెనక్కి వెళ్ళింది. ఈరోజు ఇంత అంటే ఒక ఆర్థిక ప్యాకేజీ అంటే కొట్టుమిట్టాడుతున్న స్టీల్ ప్లాంట్కు ఇంత ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అనేది ఇది సక్సెస్ అయిన విషయం. సక్సెస్ అనుకోలేమా? ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారుకు ఇది నిదర్శనం అనుకోలేమా? స్టీల్ ప్లాంట్ కి ఉరితాడు తగిలిచ్చేటటువంటి కార్యక్రమం తప్పితే
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో మీటింగ్ జరిగితే ప్రధానమంత్రి గారిని స్టేజీ మీదనే విన్నవించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవాలని, అలాగే ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా విన్నవించడం జరిగింది. నిన్నటికి నిన్న విశాఖపట్నంలో తెలుగుదేశం కూటమి పెట్టినటువంటి మీటింగ్ కి సంబంధించి ఆ మీటింగ్ లో కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఈ రోజు 11,440 కోట్ల రూపాయలు ఒక గొప్ప విషయంగా మాట్లాడుతా ఉన్నారు. ఇది గొప్ప విషయం కాదు సార్. 11,440 కోట్లు తీసుకురావటం కాదు ఇక్కడ జరగాల్సింది. సెయిల్ లో విలీనం చేయాలి, సెయిల్ లో కలపాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది. దాన్ని బ్రతికించుకోవాలంటే క్యాపిటల్ మైన్స్ ని ఈ ప్రకటన కాదండి. నిన్న కాదు చిన్నప్రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ ఒక పాయింట్ నేను ఒక పాయింట్ అడుగుతాను. నిన్న కేంద్ర ఈ ప్రకటన నిన్న కేంద్ర మంత్రి ప్రకటించిన ప్రకటన దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? సార్ నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణకి ఒప్పుకోలేదు, అందుకనే లేట్ అయింది అని చెప్పేసి చెబుతూ ఇప్పటి నేతలు ఎవరు కూడా దాని గురించి కనీసం మాట్లాడినోళ్ళు లేరు అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోబట్టే ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయబట్టే ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. ఈ రోజు వాళ్ళ ముఖాల్లో సంతోషం మొన్నటిదాకా మనం చూసామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టగలరనే ఆశ కలిగింది వాళ్ళకి. ఈ రోజు 11,440 కోట్ల రూపాయలు అప్పు అదే దానికి ఇచ్చారని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పేసి సంకల్పొద్దుతా ఉన్నారు టీడీపీ కూటమి వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళని మాత్రం ఆ విశాఖ వాళ్ళే కాదు, ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలందరూ కూడా మళ్ళీ ఉద్యమాలకు దిగేటటువంటి పరిస్థితిని కల్పించారని చెప్పేసి మాత్రం చెప్పొచ్చు. రైట్. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం రాజేష్ గారు. చూశారు కదా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లనే ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఆగింది అనే విధంగా చెప్తూ ఉన్నారు. చెప్పడం కాదు సార్, కేంద్ర మంత్రి గారు నిన్న ప్రకటన చేశారు. అవును మాట్లాడారు రాజేష్ గారు. చిన్నప్రెడ్డి గారు ఇవాళ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు ఒకటోది. రెండోది అంటే డెఫినెట్ గా నేను అంగీకరిస్తాను. ఎందుకు అనేసి అంటే వాళ్ళు ఆ రోజు దాదాపు మేము కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసి 4 ఏళ్ళు అయిపోతుంది. 4 ఏళ్లుగా ఇవాళ దీనికి ఒక శుభం కార్డు పడుతున్నటువంటి తరుణంలో చిన్నప్రెడ్డి గారు క్లెయిమ్ చేసుకోవడాన్ని నేను తప్పు పట్టాను. ఆ రోజు అధికారంలో మన క్లెయిమ్ కూడా పూర్తి స్థాయిలో చేసుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు నేను డినై చేయడానికైనా లేకపోయినట్టయితే యాక్సెప్ట్ చేయడానికైనా నా దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయి. వారు అది కూడా పూర్తిగా ప్లే చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అనేసి అంటే ఒకటి అయితే ఇందాక సెల్ఫ్ గోల్ గురించి కూడా మాట్లాడారు. సరే మేము సూపర్ 6 ఏవి చేయలేకపోయినాము, లేకపోతే చేస్తాము, ఇవన్నీ ప్రజలకు తెలుసు. రేపు ప్రజల తాలూకా ఆలోచన ఎలా ఉందో దాని ప్రకారమే ప్రభుత్వం వెళ్తున్నది. దాని గురించి మా పెద్దలు రామకృష్ణ గారు మరింత సమాచారం ఇస్తారని నేను భావిస్తూ, ఎందుకనేసి అంటే ఆల్రెడీ మేము దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అయితే ఇచ్చేసాం కాబట్టి సరే వారు మాట్లాడతారు. ఆ విషయంలో వారు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకంటున్నానంటే పెన్షన్ నిన్నటి వరకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇవాళ పెన్షన్లు చక్కగా ఇచ్చారని ఒప్పుకున్నందుకు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అంటాను నేను. ఎందుకంటే నిన్నటి వరకు వైసీపీ ఏమని వాదిస్తుంది, పెన్షన్లు మీరు సరిగ్గా ఇవ్వట్లేదు. మేము పొద్దున్నే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నప్పుడు కూడా ఆయన మాట ఇవాళ వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సెల్ఫ్ గోల్ చేసుకున్నా సరే ఒక మంచిని అంగీకరించినందుకు వారిని అభినందిద్దాం. రెండోది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది మేము అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర సరైన కారణాలు పెట్టుకోలేకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గడిపేశారు అనడానికి ఇవాళ వారు ఉన్నటువంటి ఆనాడు వాళ్ళు కూడా రోడ్ ఎక్కారు కదా, ఆనాడు వాళ్ళు కూడా రోడ్ ఎక్కినట్టున్నారు కదా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా. ఇప్పుడు ఒక్క విషయం రాజేష్ గారు,
వారికి వైఎస్ఆర్ మంచి కనపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణని ఆపి మాట్లాడిద్దాం ప్లీజ్. తిరుపతిరావు గారు మాట్లాడిద్దాం. చెన్నపరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడిద్దాం. ఏం మాట్లాడతావు సార్? చెన్నపరెడ్డి గారు మాట్లాడిద్దాం. తిరుపతిరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్. చెన్నపరెడ్డి గారు, నేను మాట్లాడింది మీరు మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడడం చేత కాదు. అప్పుడు నా దగ్గర టీ కూడా లేదు తాగుతూ ఆగిపోవడానికి. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. నేనేమంటానంటే ఎస్ వాళ్ళు చేసిందే ఒకవేళ చేశామంటే దాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో చేశారు అని చెప్పడం నా ఉద్దేశం. నేను క్లియర్ గా చెప్తున్నా. అవి ఏం చేస్తారు చెప్పండి. వెళ్ళి కార్మికులు కూర్చుంటే మీరు ప్రభుత్వంలో ఉండి కార్మికులతో కూర్చోవడం స్టీల్ ప్లాంట్ ఎగ్నెస్ట్ గా చేసిన పోరాటమా? లేకపోయినట్టయితే కార్మికులు ముందు నడుస్తుంటే వాళ్ళకంటే ముందెళ్ళి మీరు నిలబడిపోవడం మీ విజయసాయి రెడ్డి గారు అండ్ అందరూ ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి. తిరుపతిరావు కూడా పాయింట్. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అంటే మోడీని అడగలేదంటారా? మోడీని కన్విన్స్ చేయలేకపోయారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కన్విన్స్ చేసి ఈ రోజు ఒప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఈ రోజు ఈ ఆర్థిక ఉద్దీపన ప్రకటించే విధంగా ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారా? నేను చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి పదుల సందర్భాల్లో ఏనాడైనా ఆయన ప్రెస్ ముందో లేదా ప్రెస్ రిలీజో నేను విశాఖ ఉక్కు గురించి చేశానని చెప్పేసి కనుక ఆధారాలు ఉన్నట్టయితే మీరు నేను దాని గురించి చర్చిద్దాం. ఆయన ఎప్పుడైనా సరే ఎలా మాట్లాడతారు? చిన్నపరెడ్డి గారు మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. చిన్నపరెడ్డి గారు నేనేమంటా, చిన్నపరెడ్డి గారు ఒక్క పాయింట్ ఇక్కడ. చిన్నపరెడ్డి గారు తిరుపతిరావు గారు స్టేట్మెంట్ ఇస్తే మెదలకుండా ఉంటే ఆ రాంగ్ ఇండికేషన్ పోదా? కాదు తిరుపతిరావు గారు నేనేమంటా ఒకటి. చిన్నపరెడ్డి గారు వాళ్ళ వర్షం చెప్పనివ్వండి. నేనేమంటున్నా ఒక నిమిషం తిరుపతిరావు గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్ అండి. చిన్నపరెడ్డి గారు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు ఎవరైనా ఒక నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడినంతసేపు మీరు ఓకే మీరు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు? మోడీ వాళ్ళు ఎవరైనా మాట్లాడలేదు కదా. మీ వర్షన్ మీరు చెప్పారు. ఇప్పుడు మన తిరుపతిరావు గారు వర్షన్ చెప్పనివ్వండి, తర్వాత మీరు కౌంటర్ మీరు మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి ప్లీజ్. ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా సరే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ప్రెస్ అడ్రస్ చేసిన సందర్భం ఒకటైనా ఉంటే ఆ రోజు మీకు నాకు తెలిసేది. ఆయన ఎప్పుడూ చేయలేదు. ప్రెస్ నోట్ చేసేవాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. మా ప్రధానమంత్రి మాకు చెప్పలేదు కాబట్టి అది ఎలా తెలుస్తుంది? ఒకటోదండి. రెండోది నేను చెప్తున్నా, ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇందాక వారు కూడా ప్రస్తావించారు. ఆ రోజు మాట్లాడలా, ఆ రోజు ఆ సెయిల్ గురించి మాట్లాడలే. ఇవాళ మాట్లాడుతున్నారు ఈ చిన్నపరెడ్డి గారు అండ్ వైసీపీ నాయకులు. ఆ సెయిల్ గురించి మొదట మాట్లాడింది ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ నేటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను నాడు సెయిల్ డైరెక్టర్ గాను ఉన్నటువంటి కాశీరాజు గారు తర్వాత భారతీయ జనతా పార్టీకే చెల్లుతుంది ఆ క్రెడిట్. ఎందుకనేసి అంటే ఆయన సెయిల్ డైరెక్టర్ గా ఉంటే ఏదైతే విశాఖపట్నం వాసిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్ పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో లేకపోతే ఆ స్థాపించిన స్టీల్ ప్లాంట్ స్థాపనలో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో వీటన్నిటి నేపథ్యంలో వారు మొట్టమొదట సెయిల్లో కలిపినప్పుడు మాత్రమే. తిరుపతిరావు గారు దయచేసి ఒక పాయింట్ అండి. ఇక్కడ తిరుపతిరావు గారు ఒక పాయింట్. ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో పంపించారు కదా ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఒక్క విషయం రాజేష్ గారు ప్లీజ్, నేను మొదటే చెప్పా క్లెయిమ్ చేసుకోవడం కూడా చేతకాని పరిస్థితుల్లో వైకాపా ఉంది, చిన్నపరెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి కారణం అదే. చేసుకోమనండి. రాష్ట్రంలో 151 సీట్లతో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో చెప్పుకునే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అనేది నేను అంటున్నా. అది వారి బాధ్యత అండి. ఇవాళ మేము కూడా చెప్తున్నాం ఏదైతే ఈ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల్లోనే దానికి సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చినటువంటి కాశీరాజు గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి
పాత్రలోని వెళ్ళి ఇవాళ సాధించింది కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కలిసి స్టీల్ ప్లాంట్ ని ఇవాళ 11,140 కోట్ల రూపాయల ప్యాకేజీతో పునరుద్ధరణ కోసమని ఇవాళ ముందడుగు పడిందని చెప్పడం మా ఉద్దేశం, మా తల హక్కది. అదే హక్కును వాళ్ళు వినియోగించుకోవాలండి. మేమేం కాదనట్లా, మేము ఇది చేసామని చెప్పానండి. ఏమి లేకుండా విజయసాయిరెడ్డి గారు ఏం చేసేవాళ్ళంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తుంటే ఉద్యమం ముందే నిలబడిపోతే అయిపోయినట్టునా. అదా స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వంలో ఉండి మీరు చేసినటువంటి ఏదైనా పిల్లలకు మీద ఒకవేళ మీరు చేశారు చెప్పుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ మీరు చెప్పుకుని చేసింది కూడా సరైన రీతిలో చెప్పుకోలేకపోయారు. మీరు ఏమంటున్నారంటే ఎస్ వాళ్ళు కూడా చేశారు కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అనేది మీరు చెప్పేది అంతే కదా? వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు ఆ రోజుల్లోని. తిరుపతిరావు గారు సిగ్నల్స్ వీక్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర, కొంచెం మళ్ళీ వస్తాం మీ దగ్గర ప్లీజ్. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు నమస్కారం సార్. ఏంటంటే ఈరోజు 7 నెలల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు అద్భుతాలు సృష్టించాం, ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టున్నారు పార్టీ నేతలకి. ఏంటి 7 నెలల్లో అన్ని అద్భుతాలు ఏం చేశారు అనేది. ఒకవైపు ఏమో మీరు ఇంతకుముందు అన్నట్టు చెన్నపరెడ్డి గారు అన్నారు సూపర్ 6 హామీలు ఏదో చెప్పారు, మీరు ఏదో ఒకటి అమలు చేయలేదు, ఇందులో వీళ్ళదేముంది అనే విధంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు వారి పార్టీ వాదన వారు చెప్పడంలో తప్పులేదు. అసలు ఈ నెలలో ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అసలు ఈ 7 నెలల్లో జరిగినటువంటి రాష్ట్రానికి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు కొన్ని ఉన్నాయండి. ఒకటి, రాష్ట్రానికి రాజధాని అన్నది క్లారిటీ లేకుండా గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు. సరే వారి విధానం, వారిని నేనేం క్వశ్చన్ చేయను. కానీ రాజధాని అన్నది ఒక లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అన్నది అదొక మేజర్ సబ్జెక్ట్. రెండు, ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఇవాళకి కూడా అది ఆ రోజున ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయన్నది, దానికి కూడా నిధులు లేక ఇబ్బంది పడిన పరిస్థితి. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రలోకి కన్నా ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ని ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రివైల్ చేయడం అన్నది మరి ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అదొక ప్రధాన ఇష్యూ. ఇట్లాగే రాష్ట్రంలో సరే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి, లేదంటే సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు, లేకపోతే వాటర్, అవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్. ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు జరుగుతాయి. కానీ ప్రధానమైన ఇష్యూస్ ని ఇవాళ ఈ ప్రభుత్వం 7 నెలలు కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఈ ముగ్గురి ఆశీస్సులతోటి ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ రాజధాని నిర్మాణానికి ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీద జరిగిన, మోడీ గారి చేతుల మీద నమ్మకం వచ్చిందంటారా? డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి వైపు పరుగులెత్తుతుంది అనే దానిపైన జరుగుతున్న పనులు ఒకసారి విశ్లేషించమనండి. రాజధాని నిర్మాణం గాళ్ళు ఇవాళ పట్టాలెక్కింది. అట్లాగే ఇవాళ వాళ్ళు అన్నట్టుగా 43,000 కోట్లు ప్రతిపక్ష ఎక్సెస్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ ప్యాకేజీ ఆమోదించడం, కేబినెట్ నిర్ణయం చేయడం, దానికి 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, దాన్ని మేము దఫాలుగా ఇచ్చేస్తాం. ఆల్రెడీ పునరావాస ప్యాకేజ్ కూడా ఆమోదించడం, ఇవన్నీ కూడా జరిగిపోయింది. అది పట్టాలెక్కింది. పునరావాసాలు ఈ మధ్య కాలంలో డబ్బులు కూడా వాళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ రకంగా ప్రయత్నం చేయలేకపోయారు, ఈ రోజు మీరు చెప్తున్నారు కదా? నేను చేయలేదు, అది వారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. మేము ఏం చేసామనేది మేము చెప్తున్నాం, మీరేం చేస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మీ 151 సీట్లు ప్లస్ 22 ఎంపీలు ఉన్నాయి అంటే ఇంత భారీ మెజార్టీ అసలు ఏ ప్రభుత్వానికి రాలేదు ఇంతవరకు కూడా. అంత వైసీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వాడుకోలేదన్నదే రాష్ట్ర ప్రజల ఆవేదన. ఇది ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల జరిగిన పనులు మీరు విశ్లేషించుకోండి. ఒక దీదే కాదు, రైల్వేస్ ఉన్నాయి. రైల్వేస్ దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ 52,000 కోట్లు నేషనల్ హైవే జరుగుతూ ఉన్నాయి. ఇంకా 30,000 కోట్లు ప్రతిపాదనలు. మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటండి? మరి మేము ఇచ్చిన హామీల సంగతి కూడా వస్తున్నాం. మేము ఇచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలియదు కాదు. జీతాన్ని కూడా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మేం చెప్పింది కాదు. ఒక రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి మా జీతాలు మాకు ఇవ్వండి బాబు, ఎడిషనల్ పేరు దేవుడు ఎరుగు, మా జీతాలైనా మాకు ఇవ్వండి అని మొరపెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపరించిన సంఘటన మనం కల్లారా చూసాం. కాబట్టి జీతాలు వాళ్ళ సక్రమంగా చెల్లిస్తున్నాం. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. సరే, పెన్షన్ విధానాన్ని, పెన్షన్లు
3,000 నుంచి ఒకేసారి 4,000 ఒకేసారి, ఒక ఏదో 250 250 కాదు, ఒకేసారి 4,000 6,000 దఫదఫాలుగా వాళ్ళకి ఎవరు ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ వాళ్ళకి ఇవాళ పెన్షన్లు అన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని పథకం కింద మొన్నే స్టార్ట్ చేసి 7 నెలల్లో మీరు గట్టిగా ఫోకస్ చేశారంటారు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రయత్నాన్ని మీరు చేసిన దాన్ని కూడా అభినందించకపోతే ఇంకెవరు ఏమీ చేయలేవు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గతంలో ఆంధ్ర అది సెంటిమెంట్, అది విశాఖ ఆంధ్రులకి అని చెప్పి 32 మంది బలిదానాలు ప్రాణత్యాగాలు చేశారు. ఇది అది చిన్న విషయం కాదు, ప్రాణత్యాగాలు చేశారు. 32 మంది చనిపోయారు. దాంట్లో ఎంతో మంది నిర్వాసితులు అయ్యారు. వాళ్ళు కొన్ని వేల ఎకరాలు, దాదాపు 22,000 ఎకరాల పైచిలకు అక్కడ సేకరించడం జరిగింది. ఆంధ్ర మనకు ఉన్నదల్లా విశాఖ స్టీల్ ప్లాంట్. ఆంధ్ర అంతా ఏముందండి, రైస్ మిల్లులు కోలఫారాలు తప్ప ఏముంది మనకి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏముంది సార్ మనకు ఉన్నదల్లా? హైదరాబాద్ వెళ్ళిపోవడంతో మన ఆర్థిక ప్రగతి పారిశ్రామిక ఎంత దెబ్బతిన్నామో మీకు తెలుసు. తెలంగాణ ఆదాయం 60% ఒక హైదరాబాద్ మీద ఉంది. మనకు సరైన సిటీ ఏదండి? ఒక వైజాగ్. అవదైనా వైజాగ్ ఎంత అండి? 10 వైజాగ్లు కలిపితే కూడా హైదరాబాద్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్నటువంటి జీవనాడు అంటే ప్రైవేటీకరణ అయిపోతే ప్రైవేటీకరణ అవడం తప్ప కాదు. రామకృష్ణ గారు ప్లీజ్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు చూశారు కదా, ఏం చెప్తారు? ఇంతసేపు మనం మాట్లాడాము సార్. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. మా రామకృష్ణ గారికి, పూర్తి తిరుపతిరావు గారికి ఇద్దరికి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఇద్దరు మా గురు సమానులు, అందుకని. ఓకే, ఒక్క విషయం నేను చెప్పగలను సార్. ఇవాళ అంటే చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నదానికి 11,440 కోట్ల రూపాయలు మనకి ప్యాకేజీ రూపంలో, అంటే గతంలో నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 15,000 కోట్లు అంటే మా రామ్మోహన్ నాయుడు గారు బ్రహ్మాండంగా టేబుల్ సరిసి మరి అభినందిస్తే తీరా చూస్తే అది అప్పు కింద పరిణమించింది. కానీ ఇది అప్పు కాకుండా గ్రాంట్ రూపంలో ఇస్తే సంతోషం. నేను నిజంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు నేను కూడా అభినందిస్తున్నా. కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10,000 కోట్లు దగ్గర ఈక్విటీ క్యాపిటల్ రూపంలో ఇస్తున్నారు, 1,440 కోట్లు మాత్రమే వర్కింగ్ క్యాపిటల్ టైప్లో ఇస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే మనం అంటే ఇక్కడ ఉన్న పెద్దలకి చెప్పే అంత స్థాయిని అది కాదు, కానీ మనం చూసారా ఎప్పుడైనా మన మెమరాండం ఆర్టికల్స్ అసోసియేషన్స్లో షేర్ హోల్డర్స్ ఎవరెవరు ఎంతెంత ఈక్విటీ పెట్టారు అన్నది పుస్తకాల్లో ప్రింట్ అయ్యి ఉంటుంది. కానీ వాస్తవానికి అది ఎంతో ఎక్కువగా ఉండుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రజలు అర్థమయ్యేలా చెప్పాలంటే రెండు విషయాలు ఉన్నాయి. దగ్గర ఒక 300-400 మందిని సూపర్ పవర్ ఉన్న ఇంజనీర్లు అంటే GM లెవెల్ని ఇలాంటి వాళ్ళందరినీ శైలికి ట్రాన్స్ఫర్ చేసిన ఉదంతం ఒకటి. రెండోది 4,000 పైచీలకు కార్మికుల ఉద్యోగాలు తీసేసిన ఉదంతం ఒకటి. ఈ రెండు కనుక ఒక్కసారి రిపీట్ చేసుకోగలిగితే ఈ బ్లాస్ట్ ఫర్నెస్లు గత 3 సంవత్సరాలు బట్టి ఎలా మూసేశారో కూడా గమనించుకోగలిగితే ఇవాళ ఫేజెస్ వైజ్గా ఫస్ట్ 2 ఫర్నెస్లు ఓపెన్ చేస్తామని, ఆగస్టులో 3వ ఫర్నెస్ కూడా ఓపెన్ అవుతుందని చెప్పడంలో అసలు మూల కారణం మూలం ఏంటి దాని అన్నది ఆలోచిస్తే మహానుభావుడు వాజ్పేయి గారి దగ్గర నుంచి మనం ఎవరో ఐడెంటిఫై చేయలేదు, ఆ మహానుభావుడు ఐడెంటిఫై చేశాడు. దీనికి ముడిసరికే ప్రాబ్లం అని. ముడిసరుకు ఎప్పుడైతే మనకు వస్తుందో దాంతో ఉన్న అప్రహెన్షన్స్ అన్నీ పోతాయి. ఇప్పటికి కూడా ముడిసరుకు మీద తప్ప ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడిన ఈ కేంద్ర ప్రభుత్వాలకి డిజిన్వెస్ట్మెంట్లో 100 కంపెనీలని ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేసే దాంట్లో ఇది నెంబర్ ఉంది. ఒక తాత్సారం అనే దాంట్లో 5 సంవత్సరాల తెలుగుదేశం గవర్నమెంట్లో తాత్సారం, 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం దానికి అసెంబ్లీ తీర్మానం అని ఇవాళ మన గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ ఈ 5 ఏళ్ళు ఆ ప్రభుత్వ ప్రెజర్ వల్ల అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తూ ఇక్కడ ఇవాళ ఏం చేశారంటే సార్, చలపతిరావు గారు అనే మహానుభావుడు, అలాగే అమృతరావు గారు అనే అతిరథ మహారథుడి యొక్క ప్రాణత్యాగాలు. చలపతిరావు గారు అయితే ఫిజికల్గా ఆ రోజు ఉద్యమంలో చనిపోలే, కానీ వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక మా రామకృష్ణ గారు అంటే మాకు ఎందుకు గౌరవం అంటే ఉన్నట్టు చెప్పారు. 22,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ఆ రోజు సేకరించిన ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంలో ఇవాళకి కూడా ఆర్ కార్డు రూపంలో వాళ్ళకి కాంపన్సేషన్స్ రాలేదు. అందులో నేను కూడా ఒక బాధితుడిని. నేను స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా సగర్వంగా ఎందుకు చెప్పగలనంటే నేను దాన్ని ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేశాను. దాని వాస్తవాలు మీకు నాకు చాలా ఎక్కువ తెలుసు, అందుకని చెప్తున్నా. ఇవాళ మీరు ఈక్విటీ రూపంలో ఎందుకు చెల్లిస్తున్నారు అంటే జాగ్రత్తగా గమనించుకుంటే అది దగ్గర 25-30 వేల కోట్ల రూపాయల్లో అమ్మకానికి పెట్టారు. ఫర్గెట్ అబౌట్ ల్యాండ్స్ అండ్ అదర్ థింగ్స్. ఇవాళ మీకు జీతభత్యాలు, రెండోది ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్స్, ఇలాంటి హెడ్స్ అన్నీ కనుక ఒక్కసారి నెత్తికి తీసుకొస్తే మనం మీకు ప్యారల్గా వాలంటరీ రిటైర్మెంట్కి పిలిపించి కూర్చోబెట్టారు తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. అశ్వత్థామాతకు కొంచెం ఎందుకంటే మా గౌరవ తిరుపతిరావు గారికి నేను ఖండించేంత స్థాయి నేను పెంచుకోలేదు, కానీ ఆయన దృష్టికి తీసుకొచ్చే స్థాయిని పెంచుకున్నాను. సో ఇక్కడ ఏంటవుతున్నాయంటే ఈ కాంపన్సేషన్స్ అన్నవి ఎప్పటికప్పుడు సెటిల్ చేయడానికి ఇప్పుడు ఉదాహరణకి ఈ 10,000
ఏదైతే మీరు ఇవాళ ఇచ్చిన 440 కోట్లు కనుక ఇవ్వకపోయి ఉంటే కొనుక్కుని వాడికి ఈ రేటు తగ్గిపోతుంది. ఇది మనం ప్రత్యక్ష పరోక్ష పనుల్లో స్టీల్ ప్లాంట్ ఫంక్షనింగ్ కనుక జస్ట్ 1 year బట్టి ఉంటే 1.5 year బట్టి ఉంటే అది ఎట్ట కాదన్నా దాని ఉత్పాదకత ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్నది. దాని లాసెస్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లాస్. నేను వాళ్ళకి బల్ల గుద్ది మరీ చెప్తాను, ఎందుకంటే సెకండ్ ఫేజ్ హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. ముడిసరుకు ప్రాబ్లంకి ఎప్పటికి కూడా రిజాల్వ్ కాకుండా మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. అది ఓకే. ఇంకోటి చెప్తాను సార్, మీకు ఇంకోటి చెప్తున్నాను. 2,80,000 కోట్ల ప్యాకేజీలు అనౌన్స్ చేసిన గౌరవ ప్రధానమంత్రి గారు నిన్న కాక మొన్న విశాఖపట్నం వేదికగా ఆయన ఏమీ కాకుండా దీన్ని 11,440 కోట్లు ఇంకొంచెం అనౌన్స్ చేసి వెళ్ళి ఉంటే ఎంత గర్వంగా ఉందను. ఎందుకు అనౌన్స్ చేయలేపారు చెప్పండి? క్యాబినెట్ మీటింగ్లోనే ఎందుకు అనౌన్స్ చేశారు చెప్పండి? క్యాబినెట్ మీటింగ్ సారాంశం ఏంటంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ రిజర్వ్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ అప్రాన్షన్స్లో వాట్ ద ఎయిమ్డ్ అమౌంట్ వెసెస్ వీళ్ళు ఇవాళ మనం మళ్ళీ కూర్చుంటే ఈ 11,440 కోట్లకి డెంట్ పడుతుంది. సో దీన్ని పర్యవసానాలను ఎక్కడ మనం అధిగమించాలన్న దగ్గర సేఫ్ జోన్ ఎలా క్రియేట్ చేసుకున్నారంటే జస్ట్ కాంపన్సేషన్స్ ఇస్తున్నట్టుగా. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పగలను. ఆ వెనకతలకి శైలికి పంపించిన ఎంప్లాయీస్ వెనక్కి తీసుకొచ్చి కాస్త ఊరటనే కదా సార్. మళ్ళీ మీకు చెప్తాను, ఇవాళకి జీతాలు లేక నేను పండగ రోజు ఉద్యమం చేశారు వాళ్ళు. డోంట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్స్. మీరు ఎప్పుడైతే మనకి జీతాలే లేని పరిస్థితి దగ్గర వాళ్ళ దగ్గర రూపాయి లేదు, రూపాయి దగ్గర ఇప్పుడు మనం ఏమవుతుంది ఆపన్నహస్తం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనకి పరిమాణంలో కనబడుతూ ఉంటుంది. కానీ వెనకాతల కాన్స్పిరసీ థియరీ గమనించండి. సో కాన్స్పిరసీ థియరీలు ఏమవుతున్నాయంటే ఉద్యోగాల బదలాయింపు, 4,000 కార్మికులు తొలగింపు, తదనంతరం వచ్చిన పరిణామాల్లో ఇవాళకి కూడా జీతం వల్ల నిస్సహాయ. ఇవన్నీ ప్రజలకు తెలియదండి. ఈ రోజు ప్రైవేటీకరణ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారనేది ఒకటి బాగా జనంలోకి వెళ్తుంది. దాంతో రాజ్ గారు మీకు మళ్ళీ చెప్తున్నాను, గత 10 సంవత్సరాలు బట్టి మహానుభావుడు పివి నరసింహరావు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు అనేది క్వశ్చన్ చేస్తారు అందరూ. అదే చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కేంద్ర ఆధీన సంస్థలు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మా అయితే ధర్నాలు చేస్తాయి. మా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తాడు, పల్లా శ్రీనివాసరావు నిరాదీక్ష కూర్చుంటాడు, విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తాడు. ఇంతకన్నా ఇంకేం చేయగలుగుతారు? రెండోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా టేక్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కూడా ఉంది. మీరు ఇది గమనిస్తే అవును. మరి ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు తిరుపతిరావు గారు కూడా అదే అన్నారు, వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ చెప్పుకోలేకపోయారు, తీర్మానం చేసి పంపించారు. వాస్తవం సార్ మీకు ఒక చిన్న విషయం అనుకోండి, మనం అశ్వత్థామ కుంజరం మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ మీకు అనకాపల్లి అంటే కోతవేడి దూరం. నాకు తెలిసి నాకు తిరుపతిరావు గారికి తెలిసినంత విశాఖ పెద్ద జిల్లా భౌగోళిక స్థితిగతులు ఎవరికి తెలియదు, కానీ 20 కిలోమీటర్లు కూడా ఈడ్చి కొడుతూ ఉంటుంది. వెనక స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి బయటకు వెళ్తే అనకాపల్లి వస్తుంది. అలాంటి అనకాపల్లి వాళ్ళ మెటల్ గారితో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టించేంత సామర్థ్యం ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కింద ఉన్న తరుణంలో దానికి ఉన్న బేసిక్ ప్రాబ్లం మెటల్ గారికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ నిన్న మీరు గమనించగలిగితే ఆద్యంతం రామ్మోహన్ నాయుడు గారు చాలా బాగా మాట్లాడారు, తర్వాత శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ పరంగా చాలా బాగా మాట్లాడారు. కానీ గాలి తీసేసిన కుమారస్వామి గారికి లాస్ట్ అవకాశం ఇస్తే మన ఛానల్ అన్ని కట్ చేస్తే లైవ్ కూడా టెలికాస్ట్ చేయకుండా, కానీ కుమారస్వామి గారి సారాంశం మాట్లాడారు. ఏంటంటే ద మేజర్ అప్రాన్షన్స్ అండ్ మేజర్ కన్సెన్సస్ టువర్డ్స్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్న దగ్గర మనం ఏం చేయబోతున్నాం అన్న దానికి ప్రజెంట్ ఏం చేస్తారంటే ప్యాసిఫికేషన్ నడుస్తుంది. నాకు ఎప్పుడైతే చూడండి సార్, ప్రధానమంత్రి గారు విశాఖ వేదికగా వచ్చినప్పుడు 1140 కోట్లు అనౌన్స్ చేయడం ఇలా చిటిక తృణప్రాయం. అక్కడ నిజంగా మా విశాఖ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉందంటే అది పక్కకు పెడితే మరి ఇంకొక పాయింట్ మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారు నిన్న ఈవినింగ్, ఈ 7 నెలల్లో మనం అద్భుతాలు సృష్టించాము, ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నామో అవి మొత్తం మనం అమలు చేస్తున్నామని చెప్పిన దానికి మీరు ఏం చెప్తారు? ఈ 11 నెలల్లో ఈ రకంగా దూసుకెళ్తుంటే రాష్ట్రము రేపు ఇంకా 4 ఏళ్ళు ఉంది సార్. నిన్న మీరు దీనికన్నా ముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్ జరిగితే మా రామకృష్ణ గారిని అడగండి, నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ సీజన్కి 700 కోట్లు ఏది మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంటేనే కానీ ఖరీఫ్ సీజన్కి కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిని క్యాబినెట్లో అనౌన్స్ చేశారు. ప్లీజ్ గమనించండి. రెండోది, అమరావతి పేరు మీద వచ్చిన అప్పుతో అమరావతి ప్రణాళికల మాట దేవుడు కానీ మిగిలిన రాష్ట్రంలో టువర్డ్స్ ఇండస్ట్రియలైజేషన్ అనండి, లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానికి ప్రణాళికాబద్ధంగా ఏమంటే ఏ టెక్నాలజీ గురించి అంటే ఇవన్నీ ఆ మాట మాట్లాడుతుంటే మరి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎత్తుకొచ్చారు ఇక్కడికి ఓ యూనివర్సిటీ. సో ఇవన్నీ పరిణామాలు గమనిస్తుంటే మీరు పెన్షన్ సార్, మీరు రామకృష్ణ గారిని మళ్ళీ నేను కాంటాక్ట్ చేసినట్టు కాదు, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు ఎలక్షన్స్ ముందు బ్రహ్మాండంగా పెంచి 3 నెలలు జస్టిఫికేషన్ ఉంది. ఈయన 250 చెప్పడం 4000 చేస్తున్నారు. అంటే ఆన్ గోయింగ్ దానికి యాడెడ్ ఆబ్జెక్టివ్ ఒక ప్రభుత్వం మీద ఇన్స్టెంట్గా పడే భారం ఈ ప్రభుత్వం పరంగా 1000 రూపాయలకే ఇంత మిగిలిన ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటే, నేను ఉచిత గ్యాస్ గురించి చెప్పుకుంటే పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విత్ ఇన్ 24 hours and 48 hours టెన్యూర్ ఏదైతే ఇచ్చారో ఆ బడ్జెట్లో కూడా ఆయన కేటగిరికల్గా 5 లక్షల మంది నుంచే డబ్బులు వెనక్కి ఇవ్వగలిగాం అని చెప్పింది బడ్జెట్ ప్రాతిపదిక.
ఈ రోజుకి కూడా గ్యాస్ అన్నది 1, 2, 3 ఫేజెస్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్, అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఈ విధంగా చూసుకుంటే క్యాలెండర్ ఇయర్స్ చూసుకుంటే డిసెంబర్కి నాకు తెలిసి క్యాలెండర్ ఇయర్ అయిపోయింది. ఈ 6 నెలల్లో 3 నెలలకు ఒక బండ అనుకున్నా, లేకపోతే 4 బండలు ఇస్తానన్నా, 3 బండలు ఇస్తానన్నా చూసుకున్నా 4 నెలలు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి రెండో బండ కాదండి ప్రసాద్. గతంలో మీరు అనుకోవచ్చు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని బీజేపీ పదే అనేది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి వైపు ఎలా దూసుకు వెళ్తుంది. సరే సార్, డబుల్ ఇంజన్ చెప్పారు కదా, దానికి నిదర్శనం ఏంటి చూసారు కదా, మొన్న వచ్చినప్పుడు మోడీ ఏ రకంగా ప్రకటించారు. ఈ రోజు అది కూడా ఒక్క మాట. మరి రామకృష్ణ గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, రామకృష్ణ గారు 2014 నుంచి 19 దాకా గౌరవ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రోడ్స్ అన్నది ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ అని బ్రహ్మాండం చెప్పాడు ఇందాక, ఏది దగ్గర రైల్వే ప్రాజెక్ట్ 54,000 కోట్లు ఆన్ గోయింగ్ రోడ్ ప్రాజెక్ట్స్ అండ్ 78,000 ఎంతో రైల్ ప్రాజెక్ట్స్. అవును సార్, 2014-19లో 118,000 కోట్లు మనకు సాధించుకున్న 6 జిల్లాలను కనెక్ట్ చేస్తున్న అనంతపూర్ నుంచి వచ్చే హైవే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత వచ్చిన ఈ గవర్నమెంట్లో కూడా దాన్ని కుదించి నిన్న శంకుస్థాపన చేశారు 54,000 కోట్లకి. అంటే 118,000 కోట్లు కుదించబడిన 54,000 కోట్లకి. అంటే మనం విభజన హామీలు 10 సంవత్సరాల్లో ఏదైతే మన పురోగతి సంతరించుకోవాల్సిన దగ్గర విశాఖ రైల్వే జోన్కి కూడా 149 కోట్లు బిల్డింగ్ శాంక్షన్ అంటున్నారు. అది మొన్న లాస్ట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలకేషన్ లేదు. దీనికన్నా ముందు బడ్జెట్లో, దానికన్నా ముందు బడ్జెట్ ఒకసారి చూసుకుంటే 150,000కి పరిమితం అయిన దగ్గర, ఎందుకంటే తిరుపతిరావు గారికి బాగా తెలుసు, మా రామకృష్ణ గారికి ఎంతకన్నా బాగా తెలుసు, 119,050 రూపాయలు ఎంతో దానికి శాంక్షన్ చేస్తే సార్, అది కూడా జీతపత్యాలు సూపర్ ఇంటికి. తదనంతరం రాజ్యసభలో ఉభయ సభ్యులు, అంటే నేను గౌరవ తెలుగుదేశం, గౌరవ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజ్యసభలో గట్టిగా ప్రేరేపించి అడిగితే విశాఖ రైల్వే జోన్ గురించి పార్లమెంట్ సెషన్ దాటవేశారు. రాజ్యసభలో తప్పించుకోలేక ఇచ్చిన కన్సిడరేషన్ ఎక్స్క్యూజ్ ఏంటంటే, ఎస్ పాత ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తామన్న ఒకే ఒక్క మాట దాటవేశారు. కానీ ఇవాళ నిన్న శంకుస్థాపనకు నోచుకున్న దగ్గర మీరు గమనించండి, 149,000 కోట్లు మొన్న గవర్నమెంట్ రాగానే వచ్చిన బడ్జెట్లో ఎలకేషన్ లేదు. ఇది రేపు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే దూసుకుపోతుంది అన్నదానికి మీరు ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా సార్, అది నాకు రామకృష్ణ గారికి ఇంకా బాగా తెలుసు. కానీ ఇవాళ కూటమి బంధానికి కట్టుబడి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే పురోగతి సంతరించుకోవడంలో మీరు అన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రైల్వే ప్రాజెక్ట్ కూడా, రైల్వే ప్రాజెక్ట్ జోన్ వస్తున్నప్పుడు దానివల్ల వచ్చే రెవెన్యూ 10 సంవత్సరాల్లో ఎంత రెవెన్యూ స్టేట్కి వచ్చిందో చెప్పండి. చాలా సార్లు తిరుపతిరావు గారు ఈ టాపిక్ మాట్లాడారు. మనం డబుల్ ఇంజన్ సర్కారు విషయంలో చాలా సార్లు మనం చర్చించాం సార్. అవుట్ ఆఫ్ 10 years 10 ఏళ్ళలో 5 ఏళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారే. విశాఖ రైల్వే జోన్ ఎందుకు నోచుకోలేదు? ఈ రోజు రూపాయి అర్థం మనకు వచ్చింది కదా సార్. దాని మీద మాట్లాడి తిరుపతిరావు గారు. రాజేష్ గారు, ఎస్, మాకు ఆత్మీయుడు ప్రసాద్ గారు తాలూకా కొన్ని రిమార్క్స్ లో నేను జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ఎస్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క నిమిషం మాట్లాడి కనిపించలేదు కాబట్టి నేను తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళాను. వెయిట్ చేసి పర్లేదు మాట్లాడండి తిరుపతిరావు గారు. పర్లేదు, మరి మాట్లాడతారులే. నేనేమంటానంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పుడు వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి గతంలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే అది ప్రైవేటీకరణకి వెళ్ళింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాలి అనేసి అంటే ఆ స్టీల్ ప్లాంట్ తో ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిమానం నాకైతే నేను ఆ రోజుల్లో 16 రూపాయలు అంత ఇచ్చాను అక్కడ స్టూడెంట్ గా ఉండేటప్పుడు. లేదా ఆ పోరాటంలో భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఉండేటప్పుడే దానికి ఇచ్చినటువంటి బెయిల్అవుట్, ఇవన్నీ కూడా ఆ తర్వాతే ఈ స్థితికి వచ్చింది. ఈ స్థితికి రావడానికి కారణం కూడా ఎస్ డెఫినెట్ గా దానికి ఉన్నటువంటిది ముడి సరుకు ప్రాబ్లం అనేది మేము మాట్లాడాము. అసలు దాని ప్రైవేటీకరణకు వెళ్ళడానికి కూడా అదొక ఆ స్టేట్మెంట్ లో అదొక ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇల్లు లేకపోతే పండగ అయిపోయిందని చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎస్ డెఫినెట్ గా 11,140 కోట్లలోన అదేదో ఇలాగా మోడీ గారు ఒక మూట తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ మధ్యలో హెలికాప్టర్ మీద పడేసేయడం అనేసి అంటే సాధ్యపడదు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల నేపథ్యంలో ప్రారంభమైంది. ఒకటి ప్రైవేటీకరణ ఆగింది, రెండోది పునరుద్ధరణ అనేది ప్రారంభమైంది అనే దాని దగ్గర నుండి మనం ప్రారంభించుకోవాలి. ఒక అడుగు ముందుకు పడ్డది కదా, ఒక పాజిటివ్ గా. అది ఎస్ దాన్ని మీ మాటతో నేను గతంలో అది కూడా లేదండి. అయితే ఒకటోది. రెండోది ఇప్పుడు ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ ఎస్ డెఫినెట్ గా మేము చెప్పగలం అండి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏం జరిగింది అనేది పెద్దలు రామకృష్ణ గారు వారు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పారు.
నేను విడిచిపెట్టినటువంటి అంశాలు కాదు, నేను స్పృశించలేదు. ఇప్పుడు ఉదాహరణకి రాజధాని, సరే 3 రాజధానులు అన్నారు, మాకు విశాఖపట్నానికి ఉద్ధరించింది ఏమిటో మాకే తెలియలేదు. అంటే ఒక వ్యక్తిగా, విశాఖ వాసిగా, ఉత్తరాంధ్ర వాసిగా నాకు ఒక అభిప్రాయం ఉంటది, లేదా ఒక అభిమానం ఉంటది. రాజధాని కనుక అమరావతిలో ఎందుకు, ఇక్కడికి వస్తే బాగుంటది అని చెప్పేసి మేము మొదట్లో కూడా మేము మాట్లాడాం, విశాఖపట్నాన్ని రాజధానిగా చేయండి అని చెప్పేసి. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాం. సరే, నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉన్నాం. ఒక సిన్సియర్ కార్యకర్తగా పార్టీలు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేకించాం కాబట్టి. సో అభిమానం వేరు. కానీ ఏం జరిగింది, ఏమన్నా విశాఖపట్నాన్ని ఏమన్నా చేయగలిగినట్లయితే మేము ఇవాళ చిన్నపరెడ్డి గారిని, బాబు మీకు 2 దండాలు పెడతామయ్యా, మాకు బాగా చేశారయ్యా అని చెప్పేవాళ్ళం. లేదు కదా. ఇవాళ రాజధాని అక్కడ ఒక స్థాయికి వచ్చింది, ఒక పునరుద్ధరణ జరుగుతుంది, ఒక ప్రయత్నం జరుగుతుంది. సరే, 15,000 కోట్ల రూపాయల గురించి ఒక చర్చ 3-4 ఎపిసోడ్లు నేను మా ఆత్మీయులు కేఎస్ ప్రసాద్ గారు కూడా చేశాం. ఆయనేమో అది అప్పు అంటాడు, మేము అది అప్పే, కానీ రాబోయే రోజుల్లో అది దాన్ని ఏమంటారు అనేసి అంటే ఆ అప్పును రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించామన్నాం. అది ఒక అంశం పక్కన పెడదాం. కాదు అది సార్, మేము గురుగారు మీ మీద ఉన్న గౌరవంతో ఆ మాట ఇప్పటిదాకా రాలే. రామకృష్ణ గారు కూడా ఉన్నారు ఈ డిబేట్ లో, రికార్డ్ చేసుకోండి రామకృష్ణ గారు. ఇది మాత్రం డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. ధర్మ పోరాటం దీక్షగా ఈ ట్రాప్ లో పడితే మాత్రం ఎంతకైనా దౌర్భాగ్యం కూడా ఉండదు. భవిష్యత్తులో అది తీసుకురావడం అయితే సిస్టమ్ ప్రకారం అప్పుగా తీసుకున్నాం. బయట భవిష్యత్తులో దాన్ని కేంద్ర ప్రభుత్వం తీర్చుకునే విధంగా వెసులుబాటు ఉంది. అది నేను ఇవాళ పార్టీని ఎంతనే గౌరవించవచ్చు. కానీ తిరుపతిరావు గారు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఉంది ఏంటంటే, రూపాయలు రాజధానికి ప్రకటించినటువంటి తరుణంలో జరిగినటువంటి ప్రతి చర్చలో కూడా నేను ఆ విషయం ఎస్టాబ్లిష్ చేశాను. తిరుపతిరావు గారు ఈ 6 నెలలు అయింది మీరు అప్పు మాట దేవుడారు. అమరావతి రాజధాని గ్రాంట్ ఇది గజెట్ ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పటిదాకా చెప్పండి. వస్తుంది ఒక్కటి చాలు. 7వ నెల గడుస్తుంది. రాబోయే రోజుల్లో రుణమాఫీలు కూడా మాడతారు. చిన్నపరెడ్డి గారు ఇది గమనించండి మీరు. 7 నెలలు అయింది మనకి రాజధాని ఇదే. ఇవాళ అఫీషియల్ గజెట్ ఇవ్వలే. చిన్నపరెడ్డి గారు అంటే రాష్ట్రానికి గాడిలో పెట్టడం సరిపోతుంది. గాడి తప్పిన రాష్ట్రాన్ని ఈరోజు గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి అయ్యండి సమయం పట్టింది. ప్లీజ్ చిన్నపరెడ్డి గారు, గతంలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అన్న సమయంలో చూసాం మనం చాలాసార్లు. ప్రధాని మోడీ గారిని చాలా విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, మీ పార్టీ నేతలు కూడా. సో ఈ రోజు అందరూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చిందేమో, తప్పు చేశాము మోడీ గారిని ఈ రకంగా మాట్లాడి అని. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ వైజాగ్ వేదికగా క్యాపిటల్ మైండ్స్ కావాలి మాకు, ఇక్కడ ప్రైవేటీకరణకి కుదరదు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని మరవద్దండి. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ రోజు ప్రతి దాన్ని కూడా వీళ్ళు విశాఖకి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చే వాళ్ళు తప్ప ఈ అంశం మాట్లాడారు ఏంటి అనేది చెప్పేవాళ్ళు కాదు. అదొకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా. రాజేష్ గారు ఒక్క నిమిషం. ఇందాక ఆకుల రామకృష్ణ గారు మాట్లాడుతూ 3 రాజధానులు అని చెప్పేసి వైసీపీ అన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 3 రాజధానులు వైసీపీ అన్న మాట వాస్తవం. దాన్నే తెలుగుదేశం కూడా మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతా, తెలుగుదేశం కూటమి కూడా ఇప్పుడు ఫాలో అవుతున్న మాట వాస్తవం. వాళ్ళు మొన్న చెప్పారు కదా, ఆ వైజాగ్ ఆర్థిక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటది, ఇక్కడ శాసన రాజధానిగా ఉంటదని మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టలేదు కదా, రుషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టలేదు కదా, మీరు కట్టింది అదేమో వాడుకోవట్లేదే. పెద్దవాళ్ళు మరి మీరు కూడా మాట్లాడకూడదు కదా. అలాగే తిరుపతిరావు గారు మాట్లాడదాం. మీరు చిన్నపరెడ్డి గారు రామకృష్ణ గారు మాట్లాడుతూ 10 వైజాగ్లు కలిపితే ఒక హైదరాబాద్ అవుతుందా అని అడిగారు. 100 అమరావతులు కలిపితే హైదరాబాద్ అవుతుందా సార్? 100 అమరావతులు కలిపితే జరిగేటటువంటి పరిణామాలన్నిటి మీద కూడా మాట్లాడేటప్పుడు అన్ని కూడా చూసుకొని చెప్పాలా సార్? ఆ మాటను కూడా అంటే 10 వైజాగ్లు కలిపితే కూడా హైదరాబాద్ అవుతుందా అనే మాటను కూడా వైజాగ్ వాసి అయినటువంటి
తిరుపతిరావు గారు కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ మాట అంటే మనం సిగ్గుపడాలి కదా. వైజాగ్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే మీరు ఖచ్చితంగా దాని మీద ఖండించాలి కదా. దాని మీద ఏం మాట్లాడకుండా అలాగే ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి సార్ వీళ్ళు సూపర్ 6 హామీలు నెరవేర్చే సంగతి దేవుడు కానీ వీళ్ళు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో ప్రజలకి అభివృద్ధి అనేది లేకుండా, సంక్షేమం అనేది లేకుండా రెండింటిని రెండు కళ్ళుగా చూడాల్సినటువంటి తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా నాశనం చేస్తా ఉందని చెప్పేసి మర్డర్లు, రేపులు, డైవర్ట్ పాలిటిక్స్ చెప్తే ఈ 7 నెలల కాలంలో ఏం చేసింది సార్? టీడీపీలో చెప్పారు 7 నెలల కాలంలో ఈ గాడి తప్పిన రాష్ట్రానికి గాడిలో పెడుతున్నానని చెప్పేసి చెప్పారండి నిన్న కూడా. అదే ఏం గాడి తప్పింది సార్? టీటీడీలో ప్రపంచంలో ఎప్పుడు టీటీడీ పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా జరగనటువంటి 6 మరణం జరిగింది సార్. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది టీటీడీకి ఒక చరిత్ర సార్. అది లక్షల మంది వచ్చినా కానీ ఎప్పుడు జరగనటువంటిది. 2,000 మంది జనంని కంట్రోల్ చేయలేక 6 మృతి చెందారు సార్. ఇదే వీళ్ళు చేసిన మేనేజ్మెంట్ సార్. ఏం సార్ ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏం చేస్తా ఉన్నారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న సీజ్ ద షిప్ అని అంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు సీజ్ ద ఆటో అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆటో మీద కనపడిందని సీజ్ ద ఆటో అని చెప్పేసి ఆటోని సీజ్ చేపించినటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారండి, మనం మేనిఫెస్టోలో పెట్టిన మన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం అమలు చేస్తున్నాము, కొన్ని చేశాము, ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళామని చెప్పేసి కూడా నిన్న ఒక దిశానిర్దేశం చేశారు పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు. ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మనం రాష్ట్రం ఆ స్థాయిలో ఉన్న కష్టంలో ఉన్నా కూడా మనం ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హామీలు ప్రతిదీ అమలు చేస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసు, అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు కాబట్టి మనం అమలు చేస్తున్నాం అనే విధంగా నిన్న చెప్పారు. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు ఏ ఇంటికి ఏ పథకాలు ఇచ్చామని చెప్పేసి పాంప్లెట్ రూపంలో ప్రింట్ చేసి మీ ఇంటికి ఇదిగో అమ్మఒడి ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, చేయూత ఇచ్చాం, పిల్లలకు చదువు పెట్టాం, ఇంగ్లీష్ మీడియం చెప్పామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గడపకి పంపించి చేశారు సార్. ధైర్యంగా చెప్పుకొని తిరిగాం. ఈ రోజు రమ్మనండి ప్రజల్లోకి, ఇదిగో ఈ 7 నెలల్లో మేము ఇన్ని పథకాలు చేసాం, మీ ఇంటికి ఇది వచ్చింది అని చెప్పేసి ఒక్క ఇంటికి వచ్చి ఒక్క సంతోషమైనటువంటి ముఖాన్ని చూడమనండి సార్. ఈ 7 నెలల్లో ఈ రాష్ట్రంలో 60 మంది ఆడపిల్ల మహిళల్ని రేప్ చేయడం తప్పితే ఇక్కడ జరిగింది ఏంటి సార్? ఈ రేపులను కంట్రోల్ చేయలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైల్లోకి తప్పు కొట్టుకోవడానికేమో ఇంకా మళ్ళీ ప్రచారానికి ఇంకా ఆర్భాటాలు మొదలు పెట్టండి, బ్రహ్మాండంగా బాకాలు వదండి అని చెప్తారా? చెయ్యాల్సినటువంటి పని సమయం లేదు ప్లీజ్. రామకృష్ణ గారు వాస్తవేనా? నెరవేర్చకుండా డప్పులు ఎవరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ప్లీజ్ సార్? ఇప్పుడు చెన్నపరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒకటి నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఆదాయం ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఉన్నదల్లా ఏకైక నగరం మనకు పెద్ద నగరం వైజాగ్. దాని ఆదాయంలో దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడిన తప్ప వైజాగ్ మనకు ఉన్నటువంటి ఏకైక వనరు, సుందరమైన ప్రదేశం. దాన్ని మనమే మన మనుషులు కించపరుచుకుంటే ఇంక మనకెవరు ఉంటారు? అసలు ఆ భావమే తప్పు. చిన్నపరెడ్డి గారు ఆ టైప్ లోకి మనం వెళ్ళొద్దు, అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నా అభిప్రాయం ఇది డిబేట్ లో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళకూడదు. ఒక వైజాగ్ మనకున్న ఏకైకది, దాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఓటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా దాన్ని ప్రజలు గ్రహిస్తారు. అది నా వాదన కాదు, మీ వాదన. నా వెర్షన్ నేను చెప్తాను, మీ వెర్షన్ మీరు చెప్తారు. అంతే ఆదాయం. హైదరాబాద్ అంత ఆదాయాన్ని కోల్పోయాము. మనకు అంత ఆదాయాన్ని 10 వైజాగ్లు కలిపినా కూడా ఆదాయం సరిపోయే పరిస్థితి లేదని ఆ భావంలో నేను మాట్లాడేది తప్ప మీరు వైజాగ్ కంటే మనకే ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే అది ఆ విధానం కరెక్ట్ కాదు. వైజాగ్ మనకు ఉన్న దాన్ని ఆర్థిక రాజధానిగా ఇప్పుడు కూడా చెప్తున్నాం. బొంబాయి ఉంది మన దేశ ఆర్థిక రాజధాని. ఆ రకంగా అంటే గందరగోళానికి గురి చేస్తారు. ఇబ్బందికర గందరగోళం. అసలు ఏ రాజధాని ఎక్కడ వస్తుంది అనేది క్లారిటీ లేకుండా గందరగోళానికి చేశారు. ఢిల్లీ మనకు రాజధాని, ఆర్థిక రాజధాని ముంబై. ఇది సహజంగా అనుకుంటాం మనం. అట్లాగా ఒక గందరగోళానికి గురి చేయడం వల్ల సబ్జెక్టులన్నీ కూడా డైవర్ట్ అయినాయి అనేది పెడుతున్నారు. ఒక
తీసుకొస్తున్నారు, ప్రతి అంశాన్ని తీసుకుంటున్నారు. సరే, దేశ రాష్ట్ర అవసరాలు ప్రధాన అంశాలు ఒక్కొక్కటి పరిశీలించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాయి 7-7.5 కాలంలో. ఇక రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల విషయం వచ్చేటప్పటికి ధాన్యం బకాయిలు, మొన్న సంక్రాంతికి ధాన్యం బకాయిలు ఏ ఒక్క రైతు అయినా సరే 1650 కోట్లు పాత బకాయిలు, పాత పెట్టిన బకాయిలు, గత వైసీపీ పెట్టిన బకాయిలు చెల్లించడం జరిగింది 1650 కోట్లు. నెక్స్ట్ వచ్చిన వెంటనే 48 గంటలు యాక్చువల్ అన్నాం మేము, కానీ 4 గంటలు కాదు, 24 గంటలు రైస్ మిల్కి వెళ్ళిన 24 గంటల్లోనే బకాయిలు రైతులకు పూర్తిగా అందజేయడం జరిగింది. ఇందాక అన్నారు అప్పు తెస్తున్నారండి. అసలు పౌర సరఫరాల యొక్క బాకీ ఇవాళ 25,000 కోట్లు పైచిలకు వెళ్ళిపోయింది. అసలు ధాన్యం సేకరించే పరిస్థితి లేదు పౌర సరఫరాల స్టేట్ గవర్నమెంట్. దాన్ని రివైల్ చేయాలి, ఏదో రకం దాన్ని రివైల్ చేయాలి, అప్పులు తగ్గించాలి. ఈ సంవత్సరం అయినా సరే 10,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాలని మొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ సంస్థ అంత మునిగిపోయింది, పౌర సరఫరాల శాఖ ఏ రకంగా భ్రష్టు పట్టిపోయిందో మన అందరం. కాబట్టి బకా ఇంకా అప్పు తేకపోతే ధాన్యం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. 48 గంటల్లోనే కాకుండా 24 గంటల్లోనే రైతు బకాలు అప్పచెప్పం లేదో రైతులను అడిగితే తెలుస్తుంది, వాళ్ళ ఫీల్డ్ వస్తుంది. అదే కాదండి, గత బకాయిలు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వాళ్ళ బకాయిలు వాళ్ళకి దాదాపు 150,000 కోట్లు రఫ్ గా బకాయిలు. ప్రతి డిపార్ట్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, లేదా జలజీవన్ మిషన్ కానీ, జలజీవన్ మిషన్ 30,000 కోట్లు పైచీలకు రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఓకే అండి రామకృష్ణ ప్లీజ్. ప్రసాద్ గారు చివరిగా సమయం లేదు, ఒక అంశము ఈ రోజు ఒక నిమిషం అండి ప్లీజ్. కూటమి ప్రభుత్వం మాత్రం ఒకటి తీసుకెళ్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయారు గతంలో మనం చూసాం. ఇంతసేపు ఆయన ప్రయోజనాలకు తప్ప ఈరోజు ఢిల్లీ బాట పట్టాడు ఆ రోజుల్లో తప్ప, లేదంటే అవినాష్ కోసము ఏ కేసుల కోసం వెళ్ళాడు తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పాటుపడలేదు. ఈరోజు చూడండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ రకంగా నిధులు కేంద్రం నుంచి రప్పించే విధంగా చేస్తున్నారో ఇది కావచ్చు. అంటే ఇది ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిజమైన వాస్తవమైన అందులో సరే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో చంద్రబాబు గారు కూడా 29 సార్లు పైసలకి ఢిల్లీ వెళ్ళారు. లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షలు చేశారు, అంటే కేంద్రం ఏం ఇవ్వట్లేదని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10-20 సార్లు వెళ్ళారు. ఏమి ఇచ్చారో ఏం చేయలేదో అన్ని పక్కదిద్దాం కాసేపు. వెంకయ్యనాయుడు గారు సాక్షిగా మన రాష్ట్రాన్ని ఎడగొట్టిన పాపానికి స్మార్ట్ సిటీస్ కింద నాకు తెలిసి విశాఖపట్నం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఉన్నాయి. ఏమి ఇచ్చారో చెప్పండి, ఇక్కడ వరంగల్ కూడా ఇచ్చారు స్మార్ట్ సిటీలు. ఏమన్నా మనం రూపాయి రోజుకున్నామా? ఏదో జస్ట్ తూతూ మంత్రంగా ఇనిషియల్ హికప్స్ విశాఖపట్నానికి 2 విడతల్లో ప్రసాద్ గారు తెలుసు చెప్పండి. విశాఖపట్నానికి 2 విడతల్లో, ఒక విడతలో 1,050 కోట్లు వచ్చింది, ఇంకో విడతలో 850 కోట్లు వచ్చింది. స్మార్ట్ సిటీ 1,050 కోట్లు హుదూద్ తుఫాన్కి వచ్చింది 1,050 కోట్లు. అది స్మార్ట్ సిటీకి మాత్రం దయించి యాడ్ చేయకండి. ఉండండి, హుదూద్ తుఫాన్ తర్వాత వచ్చింది. నేను చెప్తున్నాను సార్, మీరు అదే చెప్తున్నాను. దగ్గర 10,000 కోట్లు అంచనాలు ఇస్తే 1000 ఇచ్చి ఆ స్మార్ట్ సిటీ ఫండ్ నుంచి ఇచ్చారు. అందుకని చెప్తున్నా స్మార్ట్ సిటీ ఫండ్ సంబంధించి విశాఖపట్నం సిటీకి సంబంధించి గురుగారు అన్నమాట. స్మార్ట్ సిటీకి మీరు శాంక్షన్ చేసింది 3,000 కోట్లు స్మార్ట్ సిటీస్కి. అది కూడా దగ్గర 2,000 కోట్లు డెంట్ పండిటే కదా సార్. తిరుపతికి కూడా మీరు నేను చెప్పనా సార్, 650 కోట్లతో అనిపించారు. ఇంకా మిగిలిన 2,450 కోట్లు ఏవి సార్? ఈ 2 కలిపి కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్కి 6 crore సాటిస్ఫాక్షన్. అలాగే 350 కోట్లు వెనకపడిన జిల్లాలకి 10లో 7. ఎన్ని చెప్పమంటారు సార్? ఇవన్నీ కడుపు తోల్చుకుంటే రోడ్డు మీద పడతాం మనందరం. ఒకరి గురించి ఒకరు కాదు. ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఈ ప్రాతిపదికన ఇవాళ రాష్ట్ర పరిరక్షణ 10 ఏళ్ళలో జరగండి. ఇవాళ అద్భుతాలు, ఇవాళ మళ్ళీ మీరు కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమో సాధించేసుకుంటాం అన్నది మీరు భ్రమలో ఉండే నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకు ఇష్టమైతే ఎంగుతో సమానం కాబట్టి లటక్కని చంద్రబాబు గారిని మీరు శంకరెత్తుకోగలరు, అలాగే చంద్రబాబు గారు మోడీ గారిని శంకరెత్తుకోగలరు. కానీ ప్రజలందరినీ కూడా బలంగా మమ్మల్ని ఎత్తుకోండి అంటే మాతో కాదు సార్. ఎందుకంటే 10 ఏళ్ళు నిజంగా రావాల్సినవి ఆ రోజు కనుక సముచితంగా వచ్చుంటే, నేషనల్ హైవే నిజంగా 6 జిల్లాల కనెక్టివిటీ ఉండుంటే ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యి ఉంది సార్. అలాగే విశాఖ జోన్ వచ్చుంటే ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యి ఉంది. ఈ రోజుకి 10 ఏళ్ళు మనం నష్టపోయి ఇవాళ దానికి మనం రాస్తాం ఉన్నట్టుగా వస్తే మా తిరుపతిరావు గారికి కమిట్మెంట్కి ఇలా 2 చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే ఆయన కొనంత చిత్తశుద్ధి, టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నా పార్టీ కన్నతల్లి లేదు అనుకుంటాడు ఆయన. నోట్లో ఎంత మట్టి కొడతారు ఇప్పటిదాకా నాకు తెలిసి ఆ పార్టీ పరంగా. నాన్న తెప్పుడు ఆయన పడతారు. కానీ
పార్టీని మాత్రం కన్నతల్లిలాగే గౌరవిస్తాడు. ఆ కమిట్మెంట్ మా రామకృష్ణ గారికి అయితే ఇంక చెప్పాకలేదు. త్యాగశీలి బొమ్మ మహిళ రామకృష్ణ గారు నడుచుకుని ఊర్లు వెళ్తుంటే వస్తుంటుంది ఆ పాట. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పెద్దవాళ్ళతో కూర్చున్నందుకు నేను ఇవాళ ఏమంటే ప్రతిదీ నేను కాంట్రడిక్ట్ చేయలేను. నాకు వ్యక్తిగతంగా వాళ్ళందరి మీద నాకు చాలా గౌరవం. అదేలే. కానీ రాష్ట్రానికి మాత్రం ఎంత వివక్షకు గురవుతున్నా సరే వాళ్ళు పంటి బిగువను దాగబెట్టుకుని ఉంటున్నారు. కాబట్టి చూడండి రామకృష్ణ గారు 6 జిల్లాలు సాధించేవారు ప్రగతిని 3 జిల్లాలకు కుదించినంటే సరే ప్రసాద్ కానీ అన్నట్టుగా మాట్లాడతారు. సరే అప్పుడు వివక్ష గురైందో కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, ఇప్పుడు ఉన్నారు సార్. మీరు తిరుపతి వెళ్ళాలి, ఇవాళ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, దానికన్నా ముందు మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదా? అదేలే. అలాగే ఉంటుంది సార్. అంటే 6 గంటల్లో మనం వెళ్ళిపోతున్నాం తిరుపతి, 6 గంటలకి వెళ్ళినా తెల్లారి దర్శనమే కదా. కొంచెం ఫాస్ట్గా వచ్చాం తిరుపతికి. అయితే ఒకే రోజు వందే భారత్లో వెళ్ళే వాళ్ళందరికీ రిజర్వేషన్ ప్లస్ మీకు దర్శనం అగైన్ మళ్ళీ అదే రిటర్న్ టికెట్ దాంట్లో ఉన్నది ఫ్లైట్ ఇండియా టైప్లో చెప్పమనండి. అవి డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క పురోగతి ప్రోగ్రెస్. ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు, అసలు వీళ్ళు 7 నెలలు అద్భుతాలు అంటున్నారు తప్ప కనీసం ఏది కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 ఏది అమలు చేయలేదంటారు. వాస్తవమేనా? ఏం చేయలేదు. నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు మనకి మనం ఏదైనా సరే పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు కాదంటలే. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు చెప్పిన దాంట్లో ఇచ్చారు. 48 hours 24 hours టెన్యూర్లో ఏమి ఇచ్చారో బడ్జెట్లో కూడా వాళ్ళే ప్రవేశపెట్టారు, నేను కాదు. సో ఇవన్నీ చూస్తున్న తర్వాత మిగిలిన 4 ఏవి ప్రజలు గమనిస్తుంటారులే అన్ని. గమనించి ఏం చేస్తారు? 5 ఏళ్ళు పంచాయతీరాళ్ళు ముసుగు కూర్చోడమే ఉన్నాయి కదా. మళ్ళీ ఇదే ప్రభుత్వం కేంద్రం మాకేం చేయట్లేదని ధరం పోరాటాలు దీక్షలు చేసినా మళ్ళీ ఎర్రమాలోకల్లా చేయాలి మనం. ఓకే రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, అదేవిధంగా చెన్నపరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా తిరుపతిరావు గారికి చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇంతకుముందు అన్నట్లు ఒక ఊపిరి పోశారు ప్రధాని మోదీ అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు ఇంత 11,440 కోట్లు ఆర్థిక ఉద్దీపన ప్రకటించారు అనేది చెప్తున్నారు. ఇక రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళబోతుంది అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చూద్దాం మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి మరి కేంద్రం ఏ రకంగా ఆదుకోబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మనం మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 ఆరోపణ.